పిల్లలు పెద్దోళ్ళు కూడా ఈ రెండు పట్టుకోవాలి. ఒకటి అభ్యాసం, రెండు వైరాగ్యం. ఇక్కడ ఎవరైనా పిల్లలు స్నానం చేయకుండా తింటారా? ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు ఓకే, జ్వరం వస్తే ఓకే, తప్పదు. ఎప్పుడైనా యాక్సిడెంట్ అయ్యి మంచం మీద ఉంటే అది తప్పదు. కానీ స్నానం చేయకుండా ఎప్పుడు తినచ్చు అంటే రోగం వస్తే తినచ్చు. నాలిక చెప్పింది కాబట్టి తినకూడదు, ఆకలి వేసినా తినకూడదు. అప్పుడు జంతువుకి నీకు తేడా ఉంది? మనస్సుకు చెప్పాలి, కుదరదు, నేను మనిషిని, అది భారతదేశంలో పుట్టాను, స్నానం చేసి బొట్టు పెట్టుకుని సూర్యుడికి దేవుడికి దండం పెడితేనే తింటాను. అలాంటి ఉత్తమ మానవులు ఎవరో చేయొత్తను. జంతువులు వద్దు. అమ్మయ్యా, థ్యాంక్ యూ, నా కడుపు నిండిపోయింది. రైట్. ఎందుకు చెప్తున్నానంటే, పిల్లలు మీరు అల్లరి చేయకుండా ఉంటే నేను బోల్డ్ అని చెప్తాను. ఇవాళ నుంచి రేపటిదాకా మాట్లాడగలను. నా బాటిల్లో ఉంది వాటరు, నా దగ్గర ఉంది మ్యాటరు. యూ విల్ సీ లేటరు. అర్థమైందా? చక్కగా మనం స్నానం చేయాలి. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, స్నానం చెప్పండి పిల్లలు. స్నానం, గానం, దానం మేమెప్పుడు మానం. ఎరా అర్థమైందా పిల్లలు? అర్థమైందా? స్నానం మానకూడదు, దానం ఎవరికైనా ఇవ్వడం మానకూడదు. అలాగే గానం, గీతాగానం మీకు వచ్చి ఉంటుందేమో ఈ పాట. తేనెల తేటల మాటలతో రే కాంతారా, అయ్యో వెళ్ళిపోతున్నారేంటి సార్? పిల్లలు థ్యాంక్ యూ. రైట్. అందులో ఈ పాటలో గీతాగానం చేయుదుమా అంటాం కదా మనం. కాబట్టి గీతను ఎప్పుడూ మర్చిపోకూడదు. ఎందుకు గీతను మర్చిపోకూడదంటే, గీత ఒక మాత. అమ్మ ఎలా లాలిస్తుందో, అమ్మ ఎలా ప్రేమిస్తుందో, అమ్మ ఎలా నేర్పిస్తుందో అలా నేర్పిస్తుంది. ఆ మాత, భగవద్గీత మాత యొక్క వైభవాన్ని మీ అందరికీ చేర్చడానికే ఈ గీతా వైభవ్ ట్రస్టు మా తాతగారు, మన తాతగారు వజీర్ బాషా తాతగారు దీన్ని ఎప్పుడు ప్రారంభించారు సార్? ఎన్నాళ్ళైంది దీని వయసు? ట్రస్ట్ 2018 2018 ట్రస్ట్ అంటే 7 ఏళ్ళు. 7 ఏళ్ల కృషికి ఇన్ని వజ్రాలు సంపాదించారా? వీళ్ళని మాత్రం 5 సంవత్సరాలు చేస్తున్నాం స్వామి. 5 ఏళ్లకి ఇన్ని రత్నాలు. ఎప్పుడో రాయల వారు రత్నాలు రాసులుగా పోసారు అని విన్నాం. ఇప్పుడు నెల్లూరులో, సింహాపూర్లో ఇప్పుడు కన్నాం. అది కూడా సార్ ఎక్స్క్యూజ్ మీ, లెక్క తప్పు. 5 ఏళ్లకి ఇంతమంది కాదు, ఇయర్కి ఇంతమంది, బిఫోర్ ఇయర్ ఇంతమంది. వీళ్ళు వేరు, వాళ్ళు వేరు. వేరు వాళ్ళందరూ. ఇప్పటికీ నెల్లూరు నగరంలో దాదాపు 5 ఏళ్లకి 2000 10,000 మంది. ఇది లెక్క కరెక్ట్. గట్టిగా మన రాత మార్చగలదు గీత అని నిరూపించిన గీతా దాత ఈ తాత. మీరు మోగించాలి మోత, చప్పెట్ల మా మోత. కాంతార, మా నాగార్జున వంగలపూడి గారు తిప్పడం ఎన్ని చెప్పినా సరే. లోకం, మనం అందరం ఓంకారం చెప్పాక ఓ మాట చెప్పాం, లోకా సమస్త. ఇది కోరుకునేటువంటి లక్షణం మన బ్లడ్లో ఉంది, మన హెడ్లో ఉంది, ఈ మట్టిలో ఉంది. అటువంటి మట్టిలో పుట్టాం మనం. కాబట్టి గీత ఎంత గొప్పదో మనకి ఎందరో నిరూపించారు. హిందువులుగా పుట్టి చాలామందికి ఇళ్లలో భగవద్గీత లేదు, చదవలేదు. దురదృష్టం అదేంటో తెలియదు. వాడు రోతలోనే వాడి రాతని వెతుక్కుంటూ ఉంటాడు. కానీ వారు మహమ్మదీయ కుటుంబంలో పుట్టిన గీత యొక్క వైభవాన్ని తెలుసుకుని,
తాను మాత్రమే పండిపోకుండా మిగిలినటువంటి వేల మంది సింహపురి బాలసింహాలని, వృద్ధ సింహాలని, పెద్ద సింహాలని కూడా గీత వైభవం తెలుసుకునేలా చేస్తున్నారు మా భాషా తాతగారు. గట్టిగా ఒక పుస్తకం భగవద్గీత ఈరోజు పుట్టినరోజు. ప్రపంచంలో ఎన్నో గ్రంథాలు పుట్టి ఉండవచ్చు, కానీ భగవద్గీతకి మాత్రమే పుట్టినరోజు జరుగుతుంది. అటువంటి గీత పుట్టిన నేలలో మనం పుట్టాము. అటువంటి గీత పుట్టిన నేలలో మనం పుట్టాము. ఆ గీత చెప్పిన శ్రీకృష్ణ పరమాత్మ పుట్టిన నేలలో పుట్టాము. ఆ గీత బోధిస్తున్న మా తాత పుట్టిన నేలలో పుట్టాము. కృష్ణం వందే, కృష్ణం వందే, కృష్ణం వందే. మీరు ఎప్పుడైనా చూడండి, నేను ఎప్పుడూ ఓ మాట చెప్తుంటాను. ఇక్కడ మత ప్రస్తావన కాదు, మనస్సు ప్రస్తావన. నేను ఎప్పుడూ అంటుంటాను, చురకలు అంటారు కదా, అది తగిలించడం కోసం ఏం చెప్తుంటానంటే, అబ్దుల్ కలాం గారు, వజీర్ బాషా గారు పేరుకే ముస్లిమ్స్, మనమేమో పేరుకే హిందువులం. తేడా అర్థమైందా? వారు నిజమైన పరిపూర్ణమైన హిందువులు. వారి కట్టు, వారి బొట్టు, ఈ భగవద్గీత మీద వారికి ఉన్న పట్టు. నువ్వు చప్పట్లు కొట్టు. అందుకని మనం మా చిన్నప్పుడు స్కూల్లో మాకు పాఠం వచ్చింది, నార్ల వెంకటేశ్వరరావు గారు. ఆ పాఠంలో మేము గ్రహించింది ఏంటంటే, చిరిగిన చొక్కా అయినా తొడుక్కో, ఓ మంచి పుస్తకం కొనుక్కో. అది నాకు బాల్యంలోనే మనస్సుకి ఎక్కడం వలన ఎన్నో పుస్తకాలు కొనుక్కున్నాను. ఇప్పటికీ డ్రమ్ములు కొద్దీ, అంటే చెదపురుగులు పడతాయని భయంతో డ్రమ్ముల్లో పెట్టాం. మరి ఏం చేయాలి? కొన్ని ర్యాకుల్లో పెట్టాం. ఆ పుస్తకాలన్నీ చదివేయాలని మహా కోరిక, కానీ మాకు లేదు తీరిక. కాబట్టి పుస్తకం చాలా ముఖ్యమైనది. అది మన మస్తకం మీద ప్రభావం చూపిస్తుంది, మనని ఉద్ధరిస్తుంది, మనలో ఉన్నటువంటి చెడును ఉత్తరిస్తుంది, మనలో ఉన్నటువంటి దుర్మార్గాన్ని, అవలక్షణాన్ని కత్తిరిస్తుంది, మనం తప్పుదోవలో వెళ్తే మనని హెచ్చరిస్తుంది. అటువంటి గీత కంటే గొప్ప పుస్తకం ఉంటుందా? ఆ గీత యొక్క వైభవాన్ని మన దాకా చేర్చి మనందరినీ ఉద్ధరించడానికి ఎన్నో ఏళ్ళుగా కృషి చేస్తున్నారు వజీర్ బాషా గారు. కాబట్టి మనం అందరం కూడా పుస్తకాలలో అతి ముఖ్యమైనది, ధీటు లేనటువంటిది భగవద్గీత. ఒక్కసారి అందరం గట్టిగా జై జై గీత, జై గీత, జై జై గీత. మీరు భగవద్గీత అనండి. జై జై గీత, భగవద్గీత, జై జై గీత, భగవద్గీత, జై జై గీత, భగవద్గీత. ఇది మనం గుర్తుపెట్టుకుని, ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, అన్నీ ఒకటి అనుకోకండి. ఈ పుస్తకం, ఈ భగవద్గీత వేల సంవత్సరాల క్రితం సూర్య భగవానుడికి కోట్ల సంవత్సరాల క్రితం బోధించబడింది. అయితే మనకి వచ్చింది ఆయన నుంచి కాదు, మళ్ళీ అది బ్రేక్ అయిపోతే అర్జునుడికి చెప్పడం ద్వారా మన దాకా వచ్చింది. ఈ డౌట్స్ అన్నీ అర్జునుడికి వస్తే కృష్ణ భగవానుడు తీర్చాడు. కాబట్టి ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలేనేహ మహత యోగో నష్ట పరంతప. కాబట్టి మనమందరం యోగ్యులమని భగవంతుడు తలిచి ఈయన్ని పిలిచి, బాబు భాష, నువ్వు ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్లే అని చెప్పాడు. కాబట్టి మనకి చాలా భాషలు వచ్చుంటే మంచిదే, కానీ ఇటువంటి భాష గారు ఒక్కరుంటే చాలా మంచిది. ఏమన్నా అర్థమైందా? వారి దగ్గర విషయం ఉంది, అంతులేని వినయం ఉంది. కొంచెం నా భాషలో చెప్పాలంటే వారి దగ్గర కంటెంట్ ఉంది, కరెంట్ ఉంది. మీకు అర్థం కావడానికి చెప్పా. కాబట్టి కేవలము శుష్కంగా హాయ్ బ్రో
అని కబుర్లు చెప్పుకోవద్దండి. ఆడవాళ్ళు అయితే కొప్పులు చేస్తే నిప్పులే. అలాంటి నిప్పులు లేకుండా చేసే, తప్పులు రాకుండా చూసే మా గీతామాతలందరికీ గట్టిగా చెప్పటు. నేను చెప్పాను, ఈ తల్లులంతా నాకు దండం పెడుతుంటే, అమ్మ నేను మీకంటే వయసులో పెద్దవాడిని అయినా సరే నేను మీ కొడుకుని, ఐ యామ్ యువర్ సన్నో, ఐఎమ్ లైక్ ఏ గన్నో, విల్ హ్యావ్ ఫన్నో. సో కాబట్టి మనం అందరం కూడా అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఎవరి చెడు కోరడం లేదు. మీరందరూ నేను సగం చెప్తే మీరు సగం చెప్పారా? సర్వే జన ఏంటి మీరేం వేదాలు చదివారా? ఉపనిషత్తులు చదివారా? పెద్ద పెద్ద పురాణాలు చదివారా? నేను సగం చెబితే చిన్న బిడ్డలే ఎలా పూర్తి చేశారు చెప్పాను కదా. అందరూ బాగుండాలనేటువంటి లక్షణం మన బ్లడ్లో ఉంది, మన హెడ్లో ఉంది, ఈ మట్టిలో ఉంది. అటువంటి మట్టి యొక్క గొప్పతనం ఒక్కసారి చూద్దాం. మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 2 నుండి ప్రారంభం 30వ వార్షికోత్సవ వేడుకలు. 100% ఫ్రీ షాపింగ్ తో అంబరాన్నంటే వేడుకలు. మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్. 399 రూపాయలకే 2 ఫ్యాన్సీ సారీస్, 1499 రూపాయలకే 2 దేవయాని పట్టు సారీస్, 499 రూపాయలకే 5 బాయ్స్ షర్ట్స్ లేదా టీ షర్ట్స్, 399 రూపాయలకే 3 కాటన్ ఫ్రాక్స్. చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు. चंदन है इस देश की माटी, तपोभूमि हर गाँव है। चंदन है इस देश की माटी, तपोभूमि हर गाँव है। हर बाला देवी की प्रतिमा, बच्चा बच्चा राम है, बच्चा बच्चा राम है। चंदन है इस देश की माटी, तपोभूमि हर गाँव है। हर बाला देवी की प्रतिमा, बच्चा बच्चा राम है, बच्चा बच्चा राम है। हर शरीर मंदिर सा पावन, हर मानव उपकारी है। हर शरीर मंदिर सा पावन, हर मानव उपकारी है। जहाँ सिंह बन गए खिलौने, गाय जहाँ माँ प्यारी है। जहाँ सिंह बन गए खिलौने, गाय जहाँ माँ प्यारी है। बच्चा बच्चा राम है, बच्चा बच्चा राम है। जहाँ सवेरा शंख बजाता, लोरी गाती शाम है। जहाँ सवेरा शंख बजाता, लोरी गाती शाम है। हर बाला देवी की प्रतिमा, बच्चा बच्चा राम है। हर बाला देवी की प्रतिमा, बच्चा बच्चा राम है। जहाँ कर्म से भाग्य बदलता, समनिष्ठा कल्याणी है। जहाँ कर्म से भाग्य बदलता, समनिष्ठा कल्याणी है। त्याग और तप की गाथाएं गाती कवि की वाणी है। त्याग और तप की गाथाएं गाती कवि की वाणी है। बच्चा बच्चा राम है। నేర్చుకున్నటువంటి వారు మన వజీ భాష గారు. ఇదందరూ గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఇంటిలో ఉండాలి గీత, ప్రతి ఇంటిలో ఉండాలి అటువంటి తాత. మీరు మోగించాలి మాట. మాకు కావాలి
ఇటువంటి గీతను నేర్పేటువంటి ఇటువంటి మాత గట్టిగా ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నెల్లూరులో చెరువులు ఉన్నాయో లేవో కానీ ఇక్కడ కమలాలు ఉన్నాయి. అవి మీ కర కమలాలు. కమలాక్షునర్చించు కరములు కరములు. ఇప్పుడు ఆ చేతులు ఊపుతూ చక్కగా హరే కృష్ణ 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 హరే హరే. గట్టిగా హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. మేము ఈరోజు ఏకాదశి కాబట్టి ఇంకా మాకు రేపే. సో అంతవరకు భగవంతుని వేడుకుంటూ ఉన్నాను, స్వామి నాకు శక్తినివ్వు. మరి నేను మాట్లాడాలంటే లోపల శక్తి కావాలా? అది ఎవరిస్తారు? మనస్సు కూడా వ్యధ చెందుతుంది, బాధ వస్తుంది. అప్పుడు కృష్ణుణ్ణి మనం అడగాలి. ఏమని చెప్పండి? బలమెవ్వడు బలహీనులకు, బలమెవ్వడు బలహీనులకు, బలమెవ్వడు కరిరాజుకున్, బలమెవ్వడు కరిరాజుకున్, బలమెవ్వడు సుగ్రీవాదులకున్, బలమెవ్వడు పాండురాజ సుతుల భార్యకున్, బలమెవ్వడు బలమెవ్వడు నీకు నాకు నిజముగా కృష్ణ, బలమెవ్వడు నీకు నాకు నిజముగా కృష్ణ. ఎప్పుడైనా దుఃఖం వచ్చి అమ్మ తిట్టిందో, నాన్న కొట్టాడో, మేస్టర్ అరిచారో, ఎవరో ఇన్సల్ట్ చేస్తే బాధపడిపోయి ఎక్కడో చెరువులోనో రిజర్వాయర్లో ఎక్కి దూకేయకూడదు. అన్నీ బాగున్నప్పుడేమో హాయ్ బ్రో అని ఐబ్రోస్ ఎగరేస్తాం, ఏమన్నా కష్టం వస్తే దూకేస్తాం. అందుకని మనం ఎప్పుడూ ఓ పాట పాడుకోకూడదు. ఏ పాట అది? రెచ్చిపోదాం బ్రదర్. ఆ పాట పాడుకుంటే నెక్స్ట్ ఏం గుర్తుపెట్టుకోవాలి చెప్పనా? చచ్చిపోతావు బ్రదర్, వెయిట్ చేస్తుంది వెదర్, ఎముడు తీస్తాడు లెదర్, యూ ఫ్లై లైక్ ఏ ఫెదర్, వెయిట్ చేస్తుంది యువర్ మదర్. అర్థమైందా? కాబట్టి మనం ఎప్పుడు కూడా సొమ్ములు ఉన్నా సరే కొమ్ములు రాకూడదు. అందుకని మనం కృష్ణుడి గురించి ఒక్క కథ చెప్పుకుని వెళ్ళిపోదాం. భగవద్గీత ఎవరు చెప్పారు? ఎవరికి చెప్పారు? మీరంటే భాషాగారు లాంటి మంచి తాతగారు భగవద్గీత చెప్పే మాటలో ఉన్నారు కాబట్టి ఆన్సర్ ఎలా చెప్పారు. కానీ నేను ఒక అబ్బాయిని అడిగా బస్సులో, సిటీ బస్సులో, దాదాపు 10-15 ఏళ్ల క్రితం శ్రీరంగంలో, చెన్నైలోనూ, செந்தில் யார் சொல்லியிருக்கே பகவத்கீதா அண்ணா? யார் சொல்லு? எம்ஜி రామచంద్రన్ శివాజీగని சொல்லியிருக்கே. నేను అనుకున్నాను ఇది వాడు కాబట్టి అలా చెప్పాడు, ఇక్కడ ఎవరినైనా అడిగుంటే ఎన్టీఆర్ టెల్లింగ్ టు ఏఎన్ఆర్ అని చెప్తాడేమో అనుకున్నా. కానీ మన సింహాపురి సింహాలు కానీ మన తెలుగు నేలపైన ఉన్న పిల్లలు కానీ అంత పిచ్చోళ్ళు కాదు,
కానీ మన వాళ్ళకి తెలియకపోయినప్పటికీ ఒకరిని అడిగారు స్కూల్లో, ఎరా పంచపాండవులు ఎంతమంది అని. మాకు తెలియదు అనుకుంటున్నావు నువ్వు? మాకు తెలియదు అనుకుంటున్నావా? పంచపాండవులు అంటే మంచం కోళ్ళ ముగ్గురు. ఏందే ఏందే ఇదేంది నేను ఏడా వినలేదు అంటారు కదా ఈ ఊరైనా ఒక ఆయన. మీమ్స్లో బాగా వస్తుంది కదా, అవునా? సో ఎంతమంది పంచపాండవులు రాయరా అంటే వాడు ఏమన్నాడు, మాకు తెలియదు అనుకుంటున్నావా? పంచపాండవులు అంటే మంచం కోళ్ళ ముగ్గురు అని 2 చూపించి ఓటు రాశాడు. అలా ఉండొచ్చా? అలా ఉండకూడదు. మనకు ఖచ్చితంగా భగవద్గీతలో 18 అధ్యాయాల పేర్లు మనకు తెలియాలి. ఎవరికి తెలుసు? తిప్పవేరా కాంతారా, రెస్పెక్ట్ తిప్పు. పిల్లలు, ఒక చిన్న పిల్ల మధ్యలో 18 అధ్యాయాల పేర్లు తక్కని చెప్పాడు. ఇవాళ భగవద్గీత 18 అధ్యాయాలు చదవాలి, అంత ఓపిక ఉండదు. కనీసం 18 అధ్యాయాల పేర్లు చెప్పాడు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత ప్రథమోధ్యాయము అర్జున విషాద యోగము, ద్వితీయోధ్యాయము సాంఖ్యయోగము, తృతీయోధ్యాయము కర్మయోగము, చతుర్థోధ్యాయము జ్ఞాన కర్మ సన్యాస యోగము, పంచమోధ్యాయము కర్మ సన్యాస యోగము, షష్ఠోధ్యాయము ఆత్మ సంయమ యోగము, సప్తమోధ్యాయము జ్ఞాన విజ్ఞాన యోగము, అష్టమోధ్యాయము అక్షర బ్రహ్మ యోగము, నవమోధ్యాయము రాజ విద్య రాజగుహ్య యోగము, దశమోధ్యాయము విభూతి యోగము, ఏకాదశోధ్యాయము విశ్వరూప సందర్శన యోగము, ద్వాదశోధ్యాయము భక్తి యోగము, త్రయోదశోధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగము, చతుర్దశోధ్యాయము గుణత్రయ విభాగ యోగము, పంచదశోధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగము, షోడశోధ్యాయము దైవాసుర సంపద్విభాగ యోగము, సప్తదశోధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము, అష్టదశోధ్యాయము మోక్ష సన్యాస యోగము. ఓం తస్సత్. ఏం పేరు? సాగరిక, హేమలత, అన్నపూర్ణ. ఈ పిల్లల తోపు. మీరు కొట్టండి, క్లాప్ మీద క్లాపు, మీరు తీయండి స్నాప్ మీద స్నాపు, మీరు ఎలాగే దుమ్ము లేపు వితౌట్ ఏ స్టాపు. నాన్న అర్థమైంది కదా? ఇలా భగవద్గీత పేర్లు కూడా తెలియదు, అసలు పెద్దవాళ్ళకు కూడా తెలియదు. భగవద్గీతలో ఎన్ని శ్లోకాలో తెలియదు. కనీసం తెలియకుండా ఇక్కడ పుట్టిన దానికి అన్నమయ్య తిడతాడు, అన్నమయ్య చెప్తాడు అనాలి కదా, అన్నమయ్య పాడతాడు అనాలి. నేనేమన్నాను? తిడతాడు. ఎలా తిడతాడో కొంచెం మీరు కూడా పాడండి. ఎక్కడి మానుష జన్మం, ఎక్కడి మానుష జన్మం, ఎత్తిన ఫలమేమున్నది, నిక్కము నిన్నే నమ్మితి, నీ చిత్తంబికను, నీ చిత్తంబికను. ఎక్కడి మానుష జన్మం, ఎత్తిన ఫలమేమున్నది, నిక్కము నిన్నే నమ్మితి, నీ చిత్తంబికను, నీ చిత్తంబికను. విడువను ఆహారంబును, విడువను సంసార సుఖము,
విడువను ఇంద్రియ భోగము మాధవ నీ మాయా విడిచెద వైరాగ్యమును విడిచెదనాచారంబును విడిచెద షట్కర్మంబులు విడిచెద గురువును దైవము మాధవ నీ మాయా ఎక్కడి మానుష జన్మం ఎత్తిన ఫలమేమున్నది నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను నీ చిత్తంబికను. శ్రీ అన్నమాచార్య స్వామికి. చూసారా, ఈ బంగారు తల్లులు తయారయ్యారంటే అసలు తల్లి ఏం పేరమ్మా? వెంకట సుబ్బమ్మ గారికి కదా. ఇలాంటి తల్లులు ఎందరినో తయారు చేసిన మా భాషా గారికి, ఇలాంటి బంగారు తల్లులు తయారు చేసినటువంటి మా వెంకట సుబ్బమ్మ గారికి ఇలాంటి తల్లులు ఉండబట్టే ఇంకా మనం మాట్లాడుకుంటున్నాం, ఆరాధిస్తున్నాం, ఆనందిస్తున్నాం, ఆనందాన్ని అనుభవిస్తున్నాం. కానీ మీరు పెట్టుకోండి. కానీ ఇప్పుడు సోడాన్ అని ఓ ప్లేసు రోజూ చంపుతున్నారు పిల్లల్ని. ఇంతంత పిల్లల్ని గొయ్యి తీసి కప్పెట్టేస్తున్నారు లైవ్లో. పెట్టిలో పెట్టి మూసి పైన పట్టేసేస్తున్నారు లైవ్ సజీవంగా. ఎందుకంటే వాళ్ళ మస్తకానికి ఓ పుస్తకం ఎక్కింది. ఆ పుస్తకంలో అలా చేయమని ఉంది. అది ఎక్కితే ఓ 1400 ఏళ్ల క్రితం పుట్టింది. అది ఎంత కోట్ల మందినో చంపేసింది, ఇంకా చంపేలా చేస్తుంది. మరి కానీ మన భగవద్గీత బతుకునిస్తుంది, బతకనిస్తుంది. గీత బతుకునిస్తుంది, బతకనిస్తుంది, ఎలా బతకాలో నేర్పిస్తుంది. దానికి ఉదాహరణ అప్పుడు అబ్దుల్ కలాం, ఇప్పుడు మా వజీర్ భాషా గలం. ఇదే భరతమాతకి వచ్చిన ఫలం. ఇటువంటి వారు ఉండడం భారతదేశానికి బలం. కాబట్టి ఎవడైనా సరే నేనేదో ఎవరికో పుట్టాను అని అనుకోకండి. ప్రతివాడు గుర్తుపెట్టుకోండి, ఈ దేశంలో పుట్టిన ప్రతివాడు హిందువే. ఇలా అనుకునే ప్రతివాడు నా బంధువే. కృష్ణుడికి చిన్నవాడు 4-5 ఏళ్ళు ఉన్నాయి. గట్టిగా అందరూ ఒకసారి 2 చేతులు పైకెత్తిన కాంతార తిప్పు. హరే కృష్ణ. నాగార్జున గారు చెప్పినా తిప్పట్లే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. జై జై గీత భగవద్గీత. జై జై గీత భగవద్గీత. జై జై గీత భగవద్గీత. కృష్ణుడికి 4-5 ఏళ్ళు ఉంటాయి. వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ ఏం చేస్తున్నావు అన్నాడు. ఆవిడేమో వెన్న చిలుగుతుంది. అదే మజ్జిగ చిలిగితే ఏమొస్తుంది? మధ్యలో ముద్దలా ఉంటుంది కదా తెల్లగా. కృష్ణుడు అడిగాడు, అమ్మ ఏంటిది అన్నాడు. ఆవిడ వీడికి ఏం చెప్తాం వెన్న అని. వీడు చిన్న, వీడు నా కన్న. వై ఐఎమ్ టెల్లింగ్ వెన్న, వాడికి తెలిసింది 0 అని వాళ్ళ అమ్మ అనుకుని, నాన్న ఎవరు వాళ్ళ అమ్మ పేరేంటి? అర్థమైందా? వీ మస్ట్ టాక్ అబౌట్ సన్ ఆఫ్ యశోద, నాట్ ఎనీ వట్టి సోద. అర్థమైందా మీకు? సోద అంటే ఏంటి? ఐబ్రో. వదిన ఏం కూరండే, ఇది సోద. బెటర్ టాక్ అబౌట్ యశోద. అర్థమైందా? అమ్మ ఇదేంటి అని అడిగితే యశోద చెప్పింది. వీడికి ఏం చెప్తాంలే కానీ అది భూతం అని చెప్పింది. ఏం చెప్పింది? భూతమా? ఈయనే పెద్ద భూతం, మహద్భూతం. విష్ణు సహస్రనామంలో చెప్పారు కదా. ఈయన అలా ఇలా చూసి, అమ్మో భూతమా అని ఇలా చూసి
ఆ చెయ్యి అలా పెట్టి టక్కని మింగి, అమ్మ భూతాన్ని మింగేశాను, ఇంకా మనకు భయం లేదని. వాళ్ళ అమ్మ ఇదిగో ఇలా అనుకుని ఆరిపిడుగా అనుకుంది. ఏమంటది పాపం కదా, కృష్ణుడికి ఇలా 4 ఏళ్ళు ఉన్నప్పుడు అని మరి దిట్టంగానే ఉంటాడు కదా, ఆయన ఎత్తుకుని యశోద రొప్పుతుంది అని. మరి 4-5 ఏళ్ళు వచ్చిన వాళ్ళు ఎత్తుకుని తిరిగితే ఎలాగండి? ఆ చుట్టుపక్కల వాళ్ళు అన్నారు, ఏంటమ్మా వాడిని ఆడుకొని వదిలేయి, ఏంటి మోస్తున్నావు, ఓ రొప్పుతున్నావు అని. ఎందుకు ఎత్తుకోవడం అంటే, అబ్బే వాడు పెద్దోడు అవ్వలేదండి, నాకే ఈ మధ్య ఒంట్లో బాగోలేదు, కవరింగ్. ఆడు పెద్దోడు అయ్యాడంటే ఒప్పుకోదు ఈవిడ, అమ్మ కదా. మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 2 నుండి ప్రారంభం 30వ వార్షికోత్సవ వేడుకలు. 100% ఫ్రీ షాపింగ్ తో అంబరాన్నంటే వేడుకలు. మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్. 399 రూపాయలకే 2 ఫ్యాన్సీ సారీస్, 1499 రూపాయలకే 2 దేవయాని పట్టు సారీస్, 499 రూపాయలకే 5 బాయ్స్ షర్ట్స్ లేదా టీ షర్ట్స్, 399 రూపాయలకే 3 కాటన్ ఫ్రాక్స్. చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు. ఏదో సినిమాలో ఓ పాటలో చెప్పారు, ఎంత బాగుందో, కొంచెం పాడేసి వెళ్ళిపోదామా? మరి ఆయన అనుగ్రహం పొందాలి కదా. ఎవరు కన్నారెవరు పెంచారు, ఎవరు కన్నారెవరు పెంచారు, గోపాల బాలుని మురిపాల కృష్ణుని, ఎవరు కన్నారెవరు పెంచారు. నోము నోచి తపము చేసి బాలకృష్ణుని కన్నదేమో దేవకి, లాలపోసి పాలు బట్టే భాగ్యమబ్బెయ సోదకి, ఎవరు కన్నారెవరు పెంచారు. గోపాల బాలుని మురిపాల కృష్ణుని, ఎవరు కన్నారెవరు పెంచారు. ఎవరు కనినా ఎవరు పెంచిన చివరి కతడానందమిచ్చినదెవరికి, అవనిలో తనను ఆశ్రయించిన వారికి. గోవిందా. మీకు అర్థమైందా? కష్టపడి కన్నదెవరు? దేవకి. పోనీ పెంచిందా? ఒక ఆట ఉందా, ఓ పాట ఉందా, ఓ లాలపోయి ఉందా? ఈ అదృష్టం అంతా ఎవరికి వచ్చింది? సో లక్కీయెస్ట్ మదర్ ఆన్ ద యూనివర్స్. సో ఆ యశోద కంటే లక్కీయెస్ట్ ఎవరంటే మనం, బికాజ్ వీఆర్ వర్షిప్పింగ్ ద సన్ ఆఫ్ యశోద. అర్థమైందా? కాబట్టి మనం భాగ్యవంతులం. ఈ భాగ్యాన్ని పోగొట్టుకోకూడదు, ఈ భాగ్యాన్ని గుర్తించాలి. గీత పుట్టిన నేలలో నేను పుట్టాను, సీత పుట్టిన నేలలో నేను పుట్టాను, మహాభారతం జరిగిన నేలలో నేను పుట్టాను, భాగవతం నడిచిన నేలలో, భాగవతులు నడిచిన నేలలో నేను పుట్టాను. ఇది వట్టి నేల కాదు, పొట్టి శ్రీరాములు పుట్టిన గట్టి నేల, సింహపురి సింహాలు తిరిగే నేల. గుర్తుపెట్టుకోండి, మన దేశం చాలా గొప్పది, మన ధర్మం చాలా గొప్పది, మన గ్రంథాలు చాలా గొప్పవి. ఇక్కడ పుట్టడం మన భాగ్యం. ఒక పక్షిలా పుట్టిన, ఓ పురుగులా పుట్టినా ఈ నేలలో పుట్టడం ఎంతో భాగ్యం. అటువంటిది మనిషిలా పుట్టాం. ఈ భాగ్యాన్ని విడిచిపెట్టకండి. ఈ తుడిచిపెట్టే వాళ్ళతో స్నేహం చేయకండి. ఎవడెవడో వాడి మస్తకాన్ని ఏదో పుస్తకంతో నింపి ప్రపంచ నాశనం చేద్దాం, ఒకే మతం చేద్దాం, మిగిలిన వాళ్ళ కథం చేద్దాం అనుకోవచ్చు. కానీ యతో ధర్మ తతో కృష్ణ, తతో కృష్ణ
యతో కృష్ణ తతో జయ. కాబట్టి ఎక్కడ కృష్ణుడు ఉంటాడో అక్కడ ధర్మం ఉంటుంది, ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ కృష్ణుడు ఉంటాడు, అక్కడ జయం ఉంటుంది. కాబట్టి ఈ దేశాన్ని, ధర్మాన్ని మనం కాపాడుకుందాం, భగవద్గీతను పఠిద్దాం. ఒక్కసారి అది వినేసి మనం వెళ్ళిపోదాం. ఆన్ అందరి ఈ లోపల 2 చేతులు పైకెత్తండి. ఓకే. ప్రజానీకమును ప్రేమ సూత్రమున కలపండో 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 కలపండో. ప్రశస్త హైందవ ప్రజానీకమును ప్రేమ సూత్రమున కలపండోయ్. సమస్త మానవ కళ్యాణానికి చక్కని బాటను వేయండో. భారత కీర్తిని నిలపండో, భారత కీర్తిని నిలపండో, మన భారత కీర్తిని నిలపండో, భారత కీర్తిని నిలపండో. పరధర్మమ్ములు పరతంత్రంబులు స్వతంత్ర భారత దరిత్రి తగవని. తరతరాల మన చరిత్ర చాటిన పరమ సత్యమును గుర్తించండో. పరకుతంత్రముల చీల్చండో. భారత కీర్తిని నిలపండో, మన భారత కీర్తిని నిలపండో. దివ్యతత్వము భవ్య జీవనము విలసిల్లిన మన విమల భారతిని. ధర్మరక్తిని దేశభక్తిని కార్యశక్తిగా మలచండో. కర్మవీరులై నిలబండో. భారత కీర్తిని నిలపండో, మన భారత కీర్తిని నిలపండో. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. వికటన కరయై వెతలకు గురి అయి కుమిలే జాతిని కాపాడండో. అభినవ భారత నిర్మాణానికి అహరహరం శ్రమించండో. ఆదర్శముగా జీవించండో. ప్రశస్త హైందవ ప్రజానీకమును ప్రేమ సూత్రమున కలపండోయ్. సమస్త మానవ కళ్యాణానికి చక్కని బాటను వేయండో. భారత కీర్తిని నిలపండో, భారత కీర్తిని నిలపండో, మన భారత కీర్తిని నిలపండో, భారత కీర్తిని నిలపండో, భారత కీర్తిని నిలపండో, భారత కీర్తిని నిలపండో, మన భారత కీర్తిని నిలపండో, భారత కీర్తిని నిలపండో. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆ పాజిటివ్నెస్ని పెంచేటువంటి గొప్ప గ్రంథాల్లో అతి ఉత్తమమైనటువంటి గ్రంథం భగవద్గీత. అందుకే శంకరులు చెప్పారు, భగవద్గీత కించితదీత గంగాజలలవ కనికాపీత. కాబట్టి మీరు భగవద్గీతని రోజూ చదవాలి. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, ఎవరికైనా భగవద్గీత మీరు ఇప్పటిదాకా ఎన్ని భగవద్గీతలు ఇచ్చారు? దాదాపు 12,000 12,000 పైన భగవద్గీతలు వారు దానం చేశారు. ఆయన మంచి ఆయన కాబట్టి, సౌమ్యుడు కాబట్టి అలా భగవద్గీత ఏదో ట్రస్ట్ పేరు వేసి ఇచ్చేసి ఉండొచ్చు. కానీ నేను అలా మంచోడిని కాదుగా. మరి నేను కూడా ఇస్తా భగవద్గీత 30-35 ఇచ్చి ఉంటాను. దాని మీద స్టాంప్ వేస్తాను. ఏం స్టాంప్ ఉంటుందంటే, మనిషి అయి పుట్టినందుకు మరణించే లోపల ఒక్కసారైనా భగవద్గీత పూర్తిగా అలా రాస్తే రాధమనోహర్ దాస్ అవుతాడా? మరి నేనేం రాశాను, మనిషి అయి పుట్టినందుకు మరణించే లోపల ఒక్కసారైనా భగవద్గీత పూర్తిగా చదివి చావండి. మళ్ళీ బ్రాకెట్లో, ఎందుకంటే చదవకపోయినా చస్తారు కనుక. బాగుందా? ఇప్పుడు చెప్పండి, చదివి సద్దామా చదవకుండా సద్దామా? ఆహా, ఎంత ఇంపుగా ఉంది. ఏమీ కర్ణప్రేములకు మధురముగానున్నది. మరోసారి తెప్పరా కాంతారా నాగార్జున. భగవద్గీత చదివి సద్దామా చదవకుండా సద్దామా? ఆహాహాహాహా, అద్భుతం అద్భుతం. కాబట్టి సింహపురి సింహాలు మాత్రమే
ఈ సింహపురి బాల సింహాలు మాత్రమే ఇలా నిజాన్ని చెప్పగలవు, నిజాన్ని ఒప్పుకోగలవు. భారత్ మాతాకి. సో తల్లు పిల్లలు, ఈరోజు ఏకాశి. ఆవిడ చూస్తుంది నాకేసి, ఏంటి ఇంకా అవగొట్టలేదు ఈయన. ఓ పక్క ఇదేమో కలి, బయటికి వెళ్తే చలి, పిల్లలకి వేస్తున్న ఆకలి అనుకుంటున్నారు. అమ్మ అనుకోకండి తల్లి, అనుకున్నా తప్పదు. ఇది చెప్పి వెళ్ళిపోతాను నాన్న. ఆ శ్లోకం చిన్నప్పుడు నేర్చుకున్న చెప్పే లోపల మరి ఇవాళ ఏకాదశి మేమంటే మరి తినం, కానీ తినే వాళ్ళకు కూడా పుణ్యం రావాలి కదా, భోజనం చేసే వాళ్ళకు కూడా. అందుకని ఈ పేర్లు చక్కగా చెప్పేయండి అందరూ. పాపమోచని ఏకాదశి, పాపమోచని ఏకాదశి, కామదా ఏకాదశి, వరుధిని ఏకాదశి, మోహిని ఏకాదశి, అపరా ఏకాదశి, పాండవ నిర్జల ఏకాదశి, యోగిని ఏకాదశి, శయనా ఏకాదశి, కామికా ఏకాదశి, పవిత్రారోపిణి ఏకాదశి, అన్నదా ఏకాదశి, పార్శ్వ ఏకాదశి, ఇందిరా ఏకాదశి, పాశాంకుశ ఏకాదశి, రమా ఏకాదశి, ఉత్థాన ఏకాదశి, ఉత్పన్న ఏకాదశి, మోక్షద ఏకాదశి, సఫల ఏకాదశి, పుత్రద ఏకాదశి, సత్తిల ఏకాదశి, భైమి ఏకాదశి, విజయ ఏకాదశి, అమలకి ఏకాదశి, పరమ ఏకాదశి, పద్మిని ఏకాదశి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే. జై జై గీత, జై జై గీత. ఈ తెలుగు నేలపైన భగవద్గీతను విస్తృతంగా ప్రచారం చేసి పరిచయం చేసిన మహనీయులు మలయాళ స్వాములు వారు. వారి యొక్క 100 జయంతితో 150 జయంతితో రేపు 2026లో వస్తుంది. మనం ఆ ఏర్పేడుకి, ఆ మార్పు తెచ్చిన ఏర్పేడుకి చాలా దగ్గరలో ఉన్న నెల్లూరులో ఉన్నాం. అలాగే ప్రపంచవ్యాప్తంగా భగవద్గీతని కొన్ని కోట్ల మందికి పరిచయం చేసి మార్పు తెచ్చినటువంటి మహనీయులు శ్రీల ప్రభుపాద్ వారు, ఇస్కాన్ సంస్థాపకులు. వారు కూడా ఈ నెల్లూరు వచ్చి వారం పాటు ఉన్నారు, ఎప్పుడో 50 ఏళ్ల క్రితం. అటువంటి వారు అడుగుడిన నేలలో మనం ఉన్నాం. ఇది మన భాగ్యం. చక్కగా నమస్కారం ముద్ర పెట్టండి. ఈ మంత్రం చెప్పుకుని ఎవరి ప్లేటు వాళ్ళదే. మరి అంతే కదండి. ఆయనేమో సేటు, నా వల్లనేమో లేటు. ఎప్పుడు వేద్దామని చూస్తుందమ్మా సుష్మా వేటు. మీరేమో గ్రేటు, కానీ నేను రావడం మీ ఫేటు. నాన్న అందరూ చక్కగా నమస్కారం ముద్ర పెట్టి చెప్పండి. చక్కగా చెప్పాలి, కళ్ళు తెరిచి చెప్పాలి. నారాయణ నారాయణ. పిల్లల మజాక. నారాయణ 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 అనుకోరాదా. నాలికే చేదా
ఓపికే లేదా ఓపికే లేదా ఒంటికే బరువా. ఒంటికే బరువా. ఇప్పుడు చప్పట్లు కొడుతూ చెప్పండి. కృష్ణ అంటే కష్టము లేదు, అచ్యుత అంటే ఆపద రాదు, రామ అంటే రోగము లేదు, నారాయణ అంటే నరకము రాదు, గోవింద్ అంటే గొడవే లేదు. కంతారా, గోవింద్ అంటే గొడవే లేదు. నాగార్జున, గోవింద్ అంటే గొడవే లేదు. గోవింద గోవింద వెంకటరమణ గోవింద 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 సంకటహరణ గోవింద. పిల్లలు ఇప్పుడు చెప్పండి, మీకు గోవిందుడు కావాలా, గొడవలు కావాలా? అచ్యుతుడు కావాలా, ఆపదలు కావాలా? రాముడు కావాలా, రోగం కావాలా? నారాయణుడు కావాలా, నరకం కావాలా? కృష్ణుడు కావాలా, కష్టం కావాలా? ఎంత మంచి పిల్లలు! మీకేం కావాలో మీకు తెలుసు, ఎలా పొందాలో కూడా మీకు తెలుసు. ఇంకా మాట్లాడితేనే అయిపోతాను అలుసు. ఇప్పుడు భోజనంలో పోతారు పులుసు. గోవిందా. చూసారా, ఇక్కడ నెల్లూరులో వైభవం, ఇక్కడ వెంకటేశ్వర స్వామి అభయం. మా అభయ హిందూ సేన తరపున మా భాషా గారికి, భాషా గారు ఒక్కసారి చెప్తే చాలు 100 సార్లు చెప్పినట్లే. ఆయన 100 భాష కాదు, ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్లు చేసే భాష. సో వినండి వీరి ఘోష, మార్చుకోండి మీ భాష. అందుకే నేను ఇంతసేపు ఉపయోగించింది నా కంట శోష. అదేదో గొప్పదనుకోకండి. 1400 వెళ్తే 2000 సంవత్సరాలది. భౌతికత కోట్ల సంవత్సరాల క్రితం పుట్టింది. ఇది మన ఉద్ధరిస్తుంది, మనకున్న చెడును ఉద్ధరిస్తుంది. భారత్ మాతాకి జై శ్రీరామ్. చాలా సంతోషం. సభా సరస్వతికి నమస్తే. నా పేరు పిఎల్ నరసింహారావు. శ్రీ శ్రీ రాధా మనోహర్ దాస్ గారికి స్వాగతం, సుస్వాగతం. వీరు అనేక ఇంటర్వ్యూల్లో నేను సాధువు అంటుంటారు. ఆ సాధువుననే ఆ 3 అక్షరాల మీదనే వారి దగ్గర రాయడానికి సాహసం చేశాను. సా అంటే అసామాన్యమైన సనాతన గ్రంథ సారాన్ని అవపోసన పట్టిన అగస్యులు వీరు. గంగా ప్రవాహము వలె వారు వాగ్భూషణకు నిరంతర హాస్య చతురత సభికులకు చైతన్య స్ఫూర్తినిచ్చే వైతాళికులు శ్రీదాస్ గారు. సాధువు ధూమ్ధామ్ చేస్తూ అత్యంతం ఆసక్తికరంగా సాగే ఉపన్యాస ఝరి మనసు ఆనంద డోలికలలో ఊగించగల మాటల మాంత్రికుడు శ్రీదాస్ గారు. ఊరకొండడు ఉరుకులు పరుకులు సనాతన ధర్మ పరిరక్షణకు మడమ తిప్పక సాగే నిత్య బాటసారి శ్రీ మనోహర్ దాస్ గారు. సింహపురి పులకించి మీ ప్రసంగ వర్షంతో మీ మాటకు వరుణుడు కూడా లాభం లేదని పారిపోయినాడు. జై శ్రీకృష్ణ, జై జై కృష్ణ, కృష్ణం వందే జగద్గురుం. కవిపైనే రాశారు కవిత. ఇప్పటికిప్పుడు అది వేడివేడి కవిత. అక్కడ వేడివేడి అన్నం, ఈ కవిత రాసడానికి దన్నం. మీ పేరేమన్నారు? నా పేరు పిఎల్ నరసింహారావు సార్. నేను రిటైర్డ్ హెడ్ మాస్టర్ని. చూడండి, సినిమాల్లో నటసింహ, ఇక్కడ నరసింహ, ఇక్కడ సమరసింహ. కాబట్టి ఇద్దరం సింహాలను తగ్గేదేలే. మనకి కావలసింది ఇటువంటి సింహపురి సింహాలే తప్ప ఊరికే దేశంపై పడి మొరిగే గ్రామ సింహాలు కాదు. ఇలాంటి నరసింహాలు, సమరసింహాలే దేశం కోసం, ధర్మం కోసం జీవిస్తారు. చాలా ధన్యవాదాలండి. చాలా అద్భుతం.
ఏం లేదు బలివారు, చాలా ఆనందం. ఆ ప్రేమకి పదాలు ముఖ్యం కాదు. ఓ సమయం చూడండి. అయిపోయింది సార్. జస్ట్ మాకు ఒక ఆనందం ఏమిటంటే రేపు నుంచి 3 రోజుల పాటు మేము ఉండబోయేది దత్తపీఠం. ఇవాళ మా భాగ్యం అవధూత దత్తపీఠాధిపతి జగద్గురు పరమ పూజ్య శ్రీ 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 గణపతి సత్యనారాయణ స్వామీజీ వారి ఆహ్వానం మేరకు మేము మైసూరు వెళ్ళబోతున్నాం ఇవాళ రాత్రి బయలుదేరి. సో ముందుగానే స్వామీజీ యొక్క ఆశీస్సులు మాకు అందజేసినటువంటి భాషా గారికి శతదా బహుదా సహస్రదా ధన్యవాదాలు. మీరు ఇలాగే కొనసాగించి ఈ భవితని, ఈ వారి యొక్క భవిష్యత్తుని పదిలంగా కాపాడాలని కోరుకుంటూ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం మీపై, వారిపై, మనందరిపై దండిగా మెండుగా నిండుగా ఉండాలని కోరుకుంటూ కృష్ణం వందే, కృష్ణం వందే. సో ట్రస్ట్ తరపున మన రాధా మనోహర్ దాస్ జీని ఒక చిరు సత్కారం చేయాల్సి అందరూ నామస్మరణ చేయండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే అందరూ పలకండి. నామస్మరణ అందరూ చేయండి అమ్మా. వేదిక మీద ఉన్న అందరూ కూడాను తిలకిస్తూ పఠిస్తూ నామస్మరణ చేయండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. కృష్ణం వందే, కృష్ణం వందే, కృష్ణం వందే. गीता वैभव में, गीता वैभव में, गीता वो, गीता वाक्ku, गीता वाक्ku. गीत నేర్చుకో, గీత నేర్చుకో. గల్లీ నుండి ఢిల్లీ దాకా, గల్లీ నుండి ఢిల్లీ దాకా. జై గీత, జై గీత. అన్నమయ్య చెప్తాడు, చూడక మానవు చూచేటి కన్నులు ఏడ నీవైన ఇతరములు. నిన్ను కాకుండా ఇంకెవరిని చూడరు. ఏ కళ్ళవి? బ్రహ్మని సర్వత్రా దర్శించేటువంటి భగవద్గీతలో 18వ అధ్యాయంలో 54వ శ్లోకం ఏం చెప్పింది? బ్రహ్మభూత ప్రసన్నాత్మ న శోచతి న కాంక్షతి సమస్సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. అదొద్దా? బ్రహ్మభూత ప్రసన్నాత్మ. ఎవరికైనా బ్రహ్మశ్రీ అని ఎవరికి పెడతారంటే అందరిలోనూ ఒక్కరిని చూసేవాళ్ళనే.
అలా చూస్తేనే కదండి ఇక్కడ దాకా వచ్చాము కదా. వారు అలా చేస్తున్నారు కదా. కాబట్టి నేను ఇందాక చెప్పాను, అబ్దుల్ కలాం గారు, బాషా గారు పేరుకే ముస్లింలు, ఒరిజినల్ హిందువులు. మీకు ఫోన్ చేసేవాళ్ళు పేరుకే హిందువులు. బ్రహ్మని సర్వత్రా దర్శించువాడు బ్రహ్మనోతి బ్రహ్మ జానాతి బ్రాహ్మణ. అంతటా 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 సర్వే సర్వత్రా కృష్ణుడు ఉన్నాడు, అందరిలో పరమాత్మ ఉన్నాడు. చిన్నప్పుడు పాడుకోలే, ఆత్మనిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా, ఆత్మనిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా. ఆవుకు రంగులు ఉన్నాయి కానీ పాలకు రంగులు ఉన్నాయా, ఆవు వంటిదే నీ ఆత్మ, పాల వంటిదే పరమాత్మ. కాబట్టి మనం మూర్ఖంగా ఉండవద్దండి. అందరూ హిందువులే, అందరూ బంధువులే, వాళ్ళు మనవాళ్ళే, వాళ్ళు ఎక్కడ వాళ్ళు పుట్టిన వాళ్ళే, ఎవరి పూర్వం అయినా ఇక్కడదే. మర్చిపోయారు తప్ప వాళ్ళు మనవాళ్ళు కాకుండా పోలేదు. వారు గుర్తించారు, దానికి తగ్గట్లు ప్రవర్తించారు అంతే. వీరి బ్లడ్లో, నా బ్లడ్లో, మీ బ్లడ్లో ఉన్నది ఒకటే డిఎన్ఏ. వీరి మూలము మన మూలం. అంతెందుకు, నిన్న ఇండోనేషియా అధ్యక్షుడు చెప్పాడు, ఓసారి నా డిఎన్ఏ టెస్ట్ చేయండి అన్నాడంట ఇండోనేషియా అధ్యక్షుడు. చూస్తే భారత మూలాలు ఉన్నాయి. ఎందుకని ఎక్కడికి వెళ్ళినా ప్రపంచమునకే నీతి నేర్పగల పంచమ వేదం నాదనవోయ్, ఆ మహాభారతం నాదనవోయ్. అందరూ చెప్పండి, మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనో. ధర్మరాజును కన్న భారతి, భగవద్గీతను ఇచ్చిన భారతి. ధర్మరాజును కన్న భారతి, భగవద్గీతను ఇచ్చిన భారతి. వేనవేలుగా ధర్మ సూక్ష్మములు భారతమందున కలిగిన భారతి. ప్రపంచమునకే నీతి నేర్పగల పంచమ వేదం నాదనవోయ్, ఆ మహాభారతం నాదనవో. మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనో. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భగవద్గీతా కీ జై శ్రీరామ్. बोलो श्री कृष्ण परमात्मा की जय श्री राम.
మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 2 నుండి ప్రారంభం 30వ వార్షికోత్సవ వేడుకలు. 100% ఫ్రీ షాపింగ్ తో అంబరాన్నంటే వేడుకలు. మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్. 399 రూపాయలకే 2 ఫ్యాన్సీ సారీస్, 1499 రూపాయలకే 2 దేవయాని పట్టు సారీస్, 499 రూపాయలకే 5 బాయ్స్ షర్ట్స్ లేదా టీ షర్ట్స్, 399 రూపాయలకే 3 కాటన్ ఫ్రాక్స్. చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.